నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీణ వేణువైన వేళ, ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2 17వ భాగం. తనకి వేణుతో ఎంగేజ్మెంట్ అయింది. వీణకి అది కలో నిజమో తెలియడం లేదు. ఆమె తదేకంగా ఉంగరం తొడిగిన వేలు వైపే చూసుకుంటోంది. వేణు గొంతు సవరించుకోవడంతో ఉలిక్కిపడి ఆలోచనల్లో నుంచి బయటపడింది. అతను ఆతృతగా తన వైపే చూస్తూ ఉండడంతో తన సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడని ఆమెకి అర్థమైంది. కానీ అతను ఏమడిగాడో తన ఎక్సైట్మెంట్లో పడి వినిపించుకోలేదు. ఆమె అవస్థ అర్థం చేసుకున్నవాడిలా మళ్ళీ అడిగాడు వేణు, నీకు రింగ్ నచ్చిందా? ఆమె పెదవులు అందంగా విచ్చుకున్నాయి చిరునవ్వుతో. చాలా నచ్చింది చెప్పింది. వేణు ఆనందంతో చిన్నగా కేక పెట్టాడు, యురేకా అంటూ. ష్ అంటూ అతని నోటిని తన అరచేత్తో మూసేసింది వీణ. ఎవరైనా వింటారు సిగ్గుపడుతూ చెప్పింది. డైనమైట్ లాంటి అమ్మాయి సిగ్గుపడడం అతనికి గమ్మత్తుగా అనిపించింది. ముద్దొచ్చింది. అమాంతం ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకుని బెడ్ దగ్గరికి నడిచాడు. రెడీనా మిస్సెస్ వేణు? బెడ్ దగ్గర ఆమెను దింపి ఆమె చెవిలో అన్నాడు. మిస్సెస్ వేణు అవడానికి ఇంకా టైం ఉంది మిస్టర్ వేణు, అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ అంది నవ్వుతూ. ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళైనట్టే స్వీట్ హార్ట్. నువ్వు నాలో సగానివైతే నేను నీలో సగం. అందుకే నువ్వు మిస్సెస్ వేణు అంటూనే ఆమెని మరింత దగ్గరికి తీసుకుని బ్లౌజ్ వెనుక ముడివేసి ఉన్న తాళ్లను ఒక్కసారిగా లాగేశాడు. కట్టు ఉన్న ఆమె చేతికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా కిందకి జార్చాడు. నాలో నీకు బాగా నచ్చినదేంటి వీణా? ఆమె గాగ్రా హుక్స్ విప్పుతూ అడిగాడు. ఏవో లోకాల్లో విహరిస్తున్న ఆమె మనసు అతని ప్రశ్నని అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. ఆమె పెద్దగా ఆలోచించలేదు. కల్మషం లేని నీ మనసు, నీ కంపాషన్ చెప్పింది. మరి నీకు అడిగింది. నీ కాన్ఫిడెన్స్, నీ ధైర్యం చెప్పాడు ఆమె నుంచి కొద్దిగా దూరం జరిగి ఆమెని నఖసిక పర్యంతం పరిశీలనగా చూస్తూ. నా శరీరంలో నీకు నచ్చినది అడిగాడు. ఈసారి ఆమె అతన్ని పరిశీలనగా చూసింది. అతను అప్పటికే తన టీషర్ట్ని తీసేశాడు. విశాలమైన అతని ఛాతి మీద తలవాల్చి పడుకుంటే బాధలన్నీ ఆమెడ దూరం పారిపోతాయన్న ధీమా ఆమెకి కలిగింది ఆ క్షణం. ఆ చేతులు ఎప్పుడూ ఎదుటివారికి సహాయం చేయడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాయి. ఇక ఆ భుజాలు ఎంతటి బరువునైనా కృంగిపోకుండా మోస్తామన్నట్టుగా నిటారుగా ఉన్నాయి. నీ చేతులు చెప్పింది తన చేతిని అతని భుజాల నుంచి అరచేతుల వరకు మృదువుగా తాకుతూ. ఆమె స్పర్శ అతనిలో నివురుగప్పిన కోరికలని రాజేస్తోంది. అతను కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుని ఆ స్పర్శలోని సుఖాన్ని అనుభవించాడు. మరి నీకు అడిగిందామె. అతను చెప్పాడు. ఆమె మొహం సిగ్గుతో రాగరంజితమే అయింది. అతని గుండెల్లో తలదాచుకుంది. అతను నవ్వాడు. అంత ధైర్యంగా డూప్ లేకుండా ఫైట్ చేసే అమ్మాయి ఇలా సిగ్గుపడుతుంటే చూడడానికి చాలా బాగుంది అన్నాడు. నెమ్మదిగా ఇద్దరూ బెడ్ మీద ఒరిగారు. ఆమె పక్కనే సర్దుకుని పడుకుని అతను ఆమెని తన గుండెల మీదకి లాక్కున్నాడు. నిన్ను 2 ప్రశ్నలు అడుగుతాను, నిజాయితీగా సమాధానం చెప్తావా అడిగాడతను. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసి తల ఊపింది. మొదటిది, ఆ రోజు వ్యానిటీ వ్యాన్లో ఎందుకు ఏడ్చావు అడిగాడు. ఆమె ఇబ్బందిగా కదిలి అతని నుంచి దూరం జరగడానికి ప్రయత్నించింది. అతను వదలలేదు. మరింత గట్టిగా హత్తుకున్నాడు. ఇక తప్పదన్నట్టుగా ఆమె పెదవి విప్పింది. ఆ రోజు నీ చేతి మీద అంత రక్తం చూసేసరికి నాకు మతిపోయింది. మామూలుగా అయితే నాకు దెబ్బలు, రక్తాలు, కట్లు అన్నీ అలవాటే. కానీ నిన్ను ఆ పరిస్థితిలో చూసేసరికి నాకు ఏడుపొచ్చింది. నీకు ఇంత చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను చెప్పడం ఆపి అతని భుజం మీద ముద్దు పెట్టుకుంది. తనలో కలుగుతున్న భావసంచలనాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడతను. ఒంటరితనంతో బాధపడేవారికేగా తెలిసేది మనుషుల విలువ. ఇక 2వ ప్రశ్న, నువ్వు నాతో ప్రేమలో ఉన్నావని ఎప్పుడు తెలిసింది అడిగాడు.
ఆమె ఒక్క క్షణం ఆలోచించింది. సరిగ్గా చెప్పాలంటే హాస్పిటల్లో కళ్ళు తెరవగానే నా ఎదురుగా నువ్వు కనిపించినప్పుడు ముందు ఈ బట్టతల పెద్ద మనిషి ఎవరబ్బా అనుకున్నా. కానీ నిన్ను పట్టించేవి నీ కళ్ళు. నా వైపే ఆతృతతో చూస్తున్న నీ కళ్ళలో నీళ్లు. ఇంత పొడవైన బలమైన పెద్ద మనిషి ఆడపిల్లలందరూ పడి చచ్చిపోయే సెక్సీ హీరో నా కోసం 2 రోజులు హాస్పిటల్లో ఉండిపోయాడంటే ప్రేమ పుట్టింది. కానీ ఒప్పుకోవడానికి భయమేసింది చెప్పింది. సూపర్ గర్ల్కి భయం కూడా తెలుసా? ఆమె ముక్కు పట్టి ఊపుతూ అన్నాడు. ఆమె చిన్నగా వణకడంతో లేచి ఇద్దరికీ దుప్పటి కప్పాడు. మరి నేను నీతో ప్రేమలో ఎప్పుడు పడ్డానో తెలుసా? ఆమె గెడ్డం మీద ముద్దు పెడుతూ అడిగాడు. కనుబొమ్మలెత్తి చూసింది అతని వైపు వీణ. ఆ రోజు థియేటర్లో నువ్వు మహేష్ బాబు లెవెల్లో పోలీస్ అన్నప్పుడు నవ్వుతూ అన్నాడు. నువ్వు అక్కడే ఉన్నావా? ఆశ్చర్యంగా అడిగింది. నీ పక్కనే కూర్చున్నాను. గంటలో వెళ్ళిపోదామనుకున్నవాణ్ణి నీకోసం సినిమా అంతా చూశాను. నెమ్మదిగా ఆమె జుట్టు సవరిస్తూ అన్నాడు. అది నువ్వా? ఎవరి రాస్కల్ నన్నే గమనిస్తున్నాడు అని తిట్టుకున్నా. తను కూడా నవ్వుతూ చెప్పింది. ఇంతలో అతను పెద్దగా ఆవలించాడు. ఇక నిద్రపోదామా? బాగా అలసిపోయాం. ఆమె వైపు తిరిగి సీరియస్గా అన్నాడు. ఆమె అపనమ్మకంతో చూసింది అతని వైపు. పగలబడి నవ్వాడు అతను. జస్ట్ జోక్ చేశాను. నీ మొహం చాలా ఎక్స్ప్రెసివ్. నీ మనసులోని భావాలు ఇట్టే తెలిసిపోతాయి నీ కళ్ళలో, కనుబొమ్మల్లో. తన చూపుడు వేలితో ఆమె కనుబొమ్మల మధ్య గీతని సరిచేస్తూనే ఆమెని ఆక్రమించుకున్నాడు. చిన్న చిన్నగా ముద్దులు పెడుతూ ఆమెకి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అదే పనిగా చెవి దగ్గర సెల్ మోగుతుంటే మెలకువ వచ్చింది వీణకి. ఆమెకి ఇంకా నిద్రపోవాలనుంది. మంచి కల వచ్చింది తనకి. ఆ కలలో నుంచి బయటికి రావాలని లేదు. ఆమె పెదవుల మీద అందమైన చిరునవ్వు పరుచుకుంది. ఆ కలలో తను వేణు అనుకుంటూనే ఒక్క ఉదుటిన లేచి కూర్చుని అటు ఇటు కంగారుగా చూసింది. ఇది ఆమె గది కాదు. అంటే అది కల కాదా? కంగారుగా తలదించి చూసుకుని వేగంగా బ్లాంకెట్ చుట్టుకుంది. నేను చూడనిదేం లేదు, కానీ ఉదయం నిద్ర లేవగానే ఎలా ఉంటావా అని చూడాలన్న నా కోరిక తీరిపోయింది. యు ఆర్ బ్యూటిఫుల్. ఆమెకి ఎడమవైపు నుంచి వేణు హస్కీ వాయిస్ వినిపించింది. ఆమె కంగారుగా అటు తిరిగింది. అక్కడ వేణు కేవలం బాక్సెస్లో ఉన్నాడు. అతని ఒళ్ళో ఏదో నవలనుకుంటా తెరుచుంది. చేతిలో జ్యూస్ గ్లాస్. అంతవరకు అతను చదువుకుంటున్నట్టుగా కళ్ళజోడు పెట్టుకునున్నాడు. తమ లోకంలో నుంచి వేరే లోకంలోకి వచ్చి పడిన ఏలియన్లో ఉన్న ఆమె చూపులు అతనికి నవ్వు తెప్పించాయి. మామూలుగానే నువ్వింత అన్స్టేబుల్గా లేస్తావా, లేక ఈరోజు మాత్రమేనా? జ్యూస్ సిప్ చేస్తూ అడిగాడు. ఆమె మాట్లాడలేదు. అతని వంకే చూస్తోంది. కళ్ళజోడులో అతను చాలా హాట్గా ఉన్నాడు. తన కడుపులో సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టుగా అనిపించింది ఆమెకి. అతను లేచి నిలబడి బెడ్కి అటువైపుగా వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. యు ఆర్ ఎ షౌటర్ అన్నాడు. అంటే? అప్పుడు పెదవి విప్పింది వీణ. అంటే రాత్రి నువ్వు చాలా చాలా ఎంజాయ్ చేసావు. ఆ ఎంజాయ్మెంట్లో నీకు తెలియకుండానే గట్టిగా అరిచావు. బహుశా నీ అరుపులు అందరికీ వినిపించుండొచ్చు. పెదవులు బిగపట్టి నవ్వు ఆపుకుంటూ సీరియస్గా అన్నాడు ఆమెకి మరింత దగ్గరగా జరిగి. ఆమె మొహం సిగ్గుతో ఎర్రబడిపోయింది. అతన్ని ఒక్క తోపు తోసి బాత్రూంలోకి పరిగెత్తింది. నువ్వు అలా వంటి మీద ఏమీ లేకుండా పరిగెడుతుంటే నేను కూడా నీ వెనకే రావాల్సి వస్తుంది బాత్రూంలోకి. ఆమె వెనకే నవ్వుతూ అన్నాడు. ఆమె విసురుగా బాత్రూమ్ డోర్ మూసి లాక్ చేయడంతో అతను మరింత గట్టిగా నవ్వాడు. వీణు స్నానం చేసి బయటకు వచ్చేసరికి ఆమె బట్టలు బెడ్ మీద రెడీగా ఉన్నాయి. వేణు గదిలో లేడు. ఆమె ఊపిరి పీల్చుకుని ఒంటి చేత్తోనే త్వరగా డ్రెస్ చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమె గది బయటికి వచ్చేసరికి కింద ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. ఆమె అనుమానంగా కిందకి చూడడానికి ప్రయత్నిస్తూ మెట్లు దిగింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. మాటలు డైనింగ్ రూమ్లో నుంచి వస్తున్నాయి. ఆమె అడుగులు అటువైపు పడ్డాయి. డైనింగ్ హాల్ బయటే ఆగిపోయింది ఆశ్చర్యంగా. అక్కడ అందరూ కూర్చునున్నారు కబుర్లు చెప్పుకుంటూ. మంత్ర, శరత్, యామిని, ధీరజ్, వేణు నిలబడి ఉన్నాడు. అతను దేనికో నవ్వుతున్నాడు. ముందుగా ఆమెను చూసినది ధీరజ్. అక్క అంటూ పరుగున ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమెకి దూరంగా అన్ని రోజులు ఎప్పుడూ అతను ఉండలేదు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఆమె ఉంగరం వేలు వైపు చూశాడు. అయితే ఇది నిజమేనా? వేణు సార్ జోక్ చేస్తున్నారనుకున్నా. అతని గొంతు ఆనందంతో ఎక్సైటింగ్గా ఉంది.
అసలే అతనికి వేణు అంటే తగని పిచ్చి. ఇప్పుడు తను అక్కకి కాబోయే భర్త అని తెలియగానే మరింత ఎక్సైట్ అవుతున్నాడు. తామిద్దరూ ఒకరికొకరు ఇంతవరకు. ఇప్పుడు మూడవ వ్యక్తి తమ జీవితాల్లోకి వస్తున్నాడంటే ధీరజ్‌కి చాలా సంతోషంగా ఉంది. మంత్ర లేచి నవ్వుతూ ఆమె వద్దకొచ్చాడు. కంగ్రాట్స్ హీరో. ఒక్కొక్కసారి రూల్స్‌ని బ్రేక్ చేయవలసొస్తుంది. నవ్వుతూ ఆమెని గట్టిగా కౌగిలించుకుని వదిలాడు. అతను ఆమెని ముద్దుగా హీరో అని పిలవడం ఇప్పటి అలవాటు కాదు, కాలేజ్ రోజుల నుంచి ఉన్నది. అతనికి చాలా సంతోషంగా ఉంది. వీణ ఒంటరితనం వేణు రాకతో మాయమైపోతుంది అని తెలుసు అతనికి. ఆమెని డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కొచ్చాడు. వీణ వేణువైన సరిగమ విన్నావా? యామిని గొంతులో నుంచి ఆ పాట తేనెలా జాలువారుతుంటే అందరూ చెవులప్పగించి విన్నారు. అలా వీణ వేణుల ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్ చాలా సింపుల్గా తమ వారి మధ్య జరిగిపోయింది. తర్వాత వేణు వీణని లాక్ చేసిన గదిలోకి తీసుకువెళ్ళి తన కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేశాడు. నేను ఒక విషయం చెప్తే ఏమీ అనుకోవుగా వేణు? సందేహిస్తూనే అడిగింది వీణ. ఆమెని దగ్గరికి తీసుకుని చెప్పమన్నట్టుగా తల పంకించాడు అతను. ఈ తలుపు ఎప్పుడూ లాక్ చేయొద్దు వేణు. నువ్వు ఆనందంగా ఉన్నావని అమ్మకెలా తెలుస్తుంది? నీ నవ్వు ఆమెకి ఎలా వినిపిస్తుంది నువ్వు తలుపులు బంధిస్తే? మీ అన్నయ్య డిజైన్ చేసిన ఇంట్లో నవ్వులు వెల్లివిరుస్తుంటే పాలు పంచుకునే హక్కు వాళ్ళందరికీ ఉంది వేణు. అతని చెంపకి తన అరచేతిని ఆనిస్తూ లాలనగా అంది ఆమె. ఆమె మాటలు అతన్ని ఎంత కదిలించాయంటే అతను ఆమె తలని విసురుగా వెనక్కి వంచి ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. తనకి రాని ఆలోచనది. ఆమె అతని భావవేశానికి లొంగిపోయినట్టుగా అతన్ని గట్టిగా హత్తుకుపోయింది. 1 గంట తర్వాత మంత్ర కేస్ ప్రోగ్రెస్ గురించి అడిగాడు ఆమెని. మంత్ర, రేపటి అన్ని వార్తాపత్రికలలోనే కాకుండా సినీ పత్రికలలో కూడా మా ఎంగేజ్మెంట్ న్యూస్ తప్పక రావాలి. ముఖ్యంగా మా ఫోటో చాలా స్పష్టంగా ఉండాలి చెప్పింది వీణ. అందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు. ఆమె వివరించడం మొదలుపెట్టింది. ఆమె ప్లాన్ వినగానే అందరూ అంగీకార సూచకంగా తలలు ఊపారు. నేరం చేసినది ఎవరో మనకి తెలుసు, సాక్ష్యం కావాలి, వస్తుంది అంటూనే వేణువైపు తిరిగిందామె. ఇప్పటికీ నీ నిర్ణయం అదేనా వేణు? పోలీస్ రిపోర్ట్ వద్దా అడిగింది. నో, ఇది ఒక ఆడపిల్ల జీవితం. బయటికి వస్తే ఒక కుటుంబమే వీధిన పడుతుంది గంభీరంగా అన్నాడు వేణు. ఆమె ప్రమాదకరమైన వ్యక్తి అని తెలుస్తూనే ఉందిగా వేణు. పోలీస్ ఇన్వాల్వ్ అయితే బాగుంటుందేమో, ఒకసారి ఆలోచించు మంత్ర ఒప్పించడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. నో, అబ్సల్యూట్లీ నో. అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పిద్దాం పట్టుదలగా అన్నాడు వేణు. ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో చెప్పడం పూర్తి చేసింది వీణ. ఇంతలో ఆమె సెల్ రింగ్ అయింది. భాస్కర్, చెప్పు. వెరీ గుడ్, మంత్రి వస్తాడు, నువ్వు జాగ్రత్త చెప్పి కాల్ కట్ చేసింది. సర్తాజ్ దొరికాడు అందరి వంక చూస్తూ చెప్పింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.